హలో ఫ్రెండ్స్, జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీ ఈవీ కార్ని కేవలం 5 నిమిషాల పాటు ఛార్జ్ చేసి అలా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళిపోతారంటే ఎలా ఉంటుంది? పోనీ దాదాపుగా 3000 కిలోమీటర్లు ఆగకుండా తిరగచ్చు అంటే అస్సలు ఊహించడానికి ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. ఇప్పటి వరకు ఇంపాసిబుల్ అనుకున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు రియాలిటీకి దగ్గరవుతోంది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు దాదాపుగా 3000 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే విధంగా పాసిబుల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది గనక సాధ్యమైతే పెట్రోల్ బంక్ల పరిస్థితి కూడా మారిపోవచ్చు అనిపిస్తోంది. ఈ డీటెయిల్స్ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు ఈవీ కార్లలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ టైం, ఇంకా రేంజ్ యాంగ్జైటీ, అంటే ఎప్పుడు బ్యాటరీ అయిపోతుందో అన్న భయం. కానీ ఇప్పుడు ప్రపంచ ఈవీ ఇండస్ట్రీని పూర్తిగా మార్చేయగల ఒక సెన్సేషనల్ టెక్నాలజీ వార్త బయటకు వచ్చింది. చైనా టెక్ దిగ్గజం హువావే కేవలం 5 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే, ఒకసారి ఛార్జ్ చేస్తే 3000 కిలోమీటర్లు వెళ్ళగల సాలిడ్ స్టేట్ ఈవీ బ్యాటరీ కోసం పేటెంట్ ఫైల్ చేసినట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. 5 నిమిషాలు ఛార్జ్ చేసి 3000 కిలోమీటర్ల రేంజ్ ఇది ఇస్తుంది. ఇది కమర్షియల్ రియాలిటీగా మారితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫ్యూచర్ పూర్తిగా మారిపోవచ్చు. ప్రస్తుతం ఉన్న లిథియం అయాన్ బ్యాటరీస్లో లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఈ లిక్విడ్ వల్ల ఓవర్ హీటింగ్ అవ్వడం, లీకేజెస్ అవ్వడం, బ్యాటరీ ఫైర్ అవ్వడం వంటి రిస్క్లు ఉంటాయి. కానీ సాలిడ్ స్టేట్ బ్యాటరీలో లిక్విడ్ ఉండదు. దాని బదులు సాలిడ్ ఎలక్ట్రోలైట్ ఉపయోగిస్తారు. దీంతో బ్యాటరీ మరింత సేఫ్ అవుతుంది, హీట్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది, ఫైర్ యాక్సిడెంట్లు చాలా వరకు తగ్గిపోతాయి. అంతేకాదు ఈ టెక్నాలజీ వల్ల బ్యాటరీ ఎనర్జీ డెన్సిటీ కూడా భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న లిథియం అయాన్ బ్యాటరీస్తో పోలిస్తే హువావే డిజైన్ చేస్తున్న సాలిడ్ స్టేట్ బ్యాటరీ 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఇవ్వగలదని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంటే కార్ బ్యాటరీ సైజ్ పెద్దగా మారకపోయినా కూడా రేంజ్ మాత్రం మ్యాసివ్గా పెరిగిపోతుంది. అందుకే ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 3000 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల థియరిటికల్ రేంజ్ గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎంత పెద్ద విషయం అంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ మధ్యలో ఛార్జింగ్ అవసరమే లేకుండానే ప్రయాణం చేసేయచ్చు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేయచ్చు కూడా. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ ప్రయాణాలన్నీ సాధ్యమైపోతాయి. ఇది ప్రస్తుతం ఈవీ ప్రపంచంలో అన్ఇమాజినబుల్ ఫిగర్. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. హువావే ప్రకటించిన ఈ ఫిగర్స్ ఇప్పటి వరకు రియల్ వరల్డ్ టెస్టెడ్ నంబర్స్ కాదు. ఇవి పేటెంట్ కాన్సెప్ట్స్ మాత్రమే, అర్లీ స్టేజ్ రీసెర్చ్ ఆధారంగా వచ్చిన థియరిటికల్ ఎస్టిమేట్స్. రియల్ రోడ్స్ మీద, రియల్ ట్రాఫిక్లో, రియల్ వెదర్ కండిషన్స్లో ఇలాంటి రేంజ్ అచీవ్ చేయడం చాలా ఛాలెంజింగ్ ఫ్యాక్టర్. ఇంకా ఈ టెక్నాలజీ మాస్ ప్రొడక్షన్కి రావడానికి భారీ అబ్స్ట్రకల్స్ ఉన్నాయి. ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్సిటీ, హై ప్రొడక్షన్ కాస్ట్, బ్యాటరీ డ్యూరబిలిటీ, లార్జ్ స్కేల్ స్కేలబిలిటీ, ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజెస్ అవుతాయి. సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ని మిలియన్స్ సంఖ్యలో మ్యానుఫ్యాక్చర్ చేయడం ఇప్పటికీ ప్రపంచానికి ఒక టఫ్ ఇంజనీరింగ్ ప్రాబ్లం. అందుకే టొయోటా, శాంసంగ్, BMW, క్వాంటమ్ స్పేస్ వంటి గ్లోబల్ కంపెనీస్ కూడా ఈ టెక్నాలజీపై సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. కానీ హువావే ఎంట్రీతో ఇప్పుడు కాంపిటీషన్ మరింత అగ్రెసివ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరు ఫస్ట్ కమర్షియలీ సక్సెస్ఫుల్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ తీసుకొస్తారో వాళ్లే ఫ్యూచర్ ఈవీ మార్కెట్ని డామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇది సక్సెస్ అయితే ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ వద్ద గంటల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం తగ్గిపోతుంది. పెట్రోల్ పోయించుకొని వెళ్ళిపోయినంత ఈజీగా ఈవీ ఛార్జ్ అయ్యే ఫ్యూచర్ రావచ్చు. రేంజ్ యాంగ్జైటీ పూర్తిగా డిసపియర్ కావచ్చు. లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పటి వరకు ఈవీ రెవల్యూషన్లో బిగ్గెస్ట్ లీప్ టెస్లా సంస్థ తీసుకొచ్చిందని చెబుతూ ఉంటారు. కానీ ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ టెక్నాలజీ సక్సెస్ అయితే ఇది ఈవీ ఇండస్ట్రీకి నెక్స్ట్ మెగా రెవల్యూషన్ అవుతుంది. మరి హువావే పేటెంట్ నిజంగా ఫ్యూచర్ని మార్చే బ్రేక్ త్రూ అవుతుందా, లేక ఇంకా ఇయర్స్ అవేతో ఉన్న ఎక్స్పెరిమెంటల్ కాన్సెప్ట్గానే మిగిలిపోతుందా? వేచి చూడాలి. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, ఫ్యూచర్ మొబిలిటీ ఇప్పుడు అన్బిలీవబుల్ స్పీడ్తో ఎవాల్వ్ అవుతోంది. మరి మీరేమనుకుంటున్నారు? ఫ్యూచర్ ఈవీ ఏ విధంగా మూవ్ అవ్వచ్చు అనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగానే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.